దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మలను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమార్తెలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులునున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తేండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులునున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని సాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఉండుటకు లేచిరి గాక, యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారిని నియమించిన త్రోవలో నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదేనని చెప్పుకున్నారనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడని ప్రజలు, కావున నీవు ఊరుకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకుని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశము నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలేను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకుని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకునుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం అభివృద్ధి చేసేదను అని చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమున నీకు ఇచ్చేదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులందురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పవలెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసిన దానిని చెప్పి కీడును గూర్చిన సంతాపన పడెను. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కల వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కలను ఆ ప్రక్కలను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని స్వేరాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాళెము యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని. నాకు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుచు చూచెను. అందుకు మోషే కోపంతో మండెను. అతడు కొండ దిగువన తన చేతులలో నుండి
ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారి చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మన్ననీయకము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తు నుండి మమ్ములను రప్పించి నడవడగు ఈ మోషే యెహోవా ఏమాయనో మాకు తెలియదనిది. అందుకు నేను, ఎవని యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తేండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఆ దూడ ఆయననెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసి వారిని విరోధులతో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకును వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అంతటా వానిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెము ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలేనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినము ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, నేను యెహోవా మిమ్ములను ఆశించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్ములను మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ నీ పాపమునకు ప్రాయత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, నాకు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిసివేయమని బ్రతిమలాడుకుంటున్నారు. నేను అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు ఇల్లు, నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించేదనని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించి నందున యెహోవా వారిని బాధ పెట్టించెను. ఆమేన్. దివ్యమైన వర్తమానము దేవుడు దీవించి. మోషే సుఖోపవాసములోని 32వ దినము. ఎన్నిక జనాంగము. నిర్గమకాండము 4వ అధ్యాయము 21 నుంచి 23 వచనములు. ప్రార్థన. తండ్రి, నీవు అబ్రహామును ఏర్పాటు చేసుకొని ఆయన గర్భంలో నుండి వచ్చిన వారిని నీ ఏర్పాటు జనాంగముగా మార్చుకున్నందుకు వందనములు. నీ పిల్లలను ఎంత ప్రత్యేకమైన శ్రద్ధతో సిద్ధపరిచినావో మా మానవ జ్ఞానమునతో మేము తలంచలేము, గ్రహించలేము. అట్టి నీ అద్భుత కృప మాకును దయచేయుటకు నీ ఏర్పాటు వర్తమానమిమ్మని ఏర్పాటు నామమున, యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. ఎన్నిక జనము. ఈ పేరునకు యూదులు ఆరంభ జనము.
అన్యజనముల వారు వీరిలో నుండి వేరైపోయినందున వారు ఇశ్రాయేలీలుగా మిగిలిరి. యూదులనియు హెబ్రీయులనియు ఇశ్రాయేలీలనియు పాత నిబంధన జనమనియు ఎన్నిక జనమనియు ఒక్కటే. రక్షకుని జనాంగము ఎన్నో తిప్పలు పడితేనే గాని రక్షకుడు పుట్టలేదు. ఈ జనమును సిద్ధపరచుటకు దేవుడు అన్యులను వాడుకొనవలెను. మొదటిది పాపుల గుంపు, రెండవది రక్షణ గుంపు, మూడవది సిద్ధపడిన గుంపు, నాలుగవది పెండ్లి గుంపు. ఇశ్రాయేలీలు ఎంత ఎన్నిక జనమైనను ఎంత భక్తులైనను తప్పు చేసిన ఎడల శిక్షింపవలసి వచ్చును. అందుచేత దేవుడు న్యాయమైన దేవుడు కనుక వారిని రక్షించెను, బానిసత్వంలో ఉంచెను, కష్టపడి పని చేయుటకు నేర్పించెను. ఇక ముందుకు రాజులై పరిపాలించెదరు గాని బానిసత్వములో బాగా నేర్చుకొని కూలీలను కనికరించుట నేర్చుకొనవలెను. బిషప్పు అవ్వవలనంటే క్రీస్తు కొరకు కూలీ పని బాగా చేయాలి. అప్పుడు ప్రజల పరిస్థితులు బాగుగా తెలిసి ఉండును. శిక్షావిధి, బానిసత్వము, విధేయత, కష్టపడి పనిచేయట నేర్చుకొనవలెను. ఇవన్నీ ముందుకు వారికి అక్కరకు వచ్చును. ముందుకు వారు రాజులగుదురు. మొదటిసారి దావీదు సొలొమోనుల తరువాత 22 మంది రాజులు అనగా ఫరో రాజును మించిన రాజులుగా వారు కాబోచున్నారు. ఇది దేవుని ఉద్దేశము, కానీ ఇశ్రాయేలీయులకు ఈ సంగతి తెలియదు. ఇది ఒక రకమైన శిక్షణ. పై 4 విషయములలో ఆయన వారికి శిక్షణ ఇచ్చును. రెండవది బోధన ట్రైనింగు. 5 ఖండములలోని ధ్యాన విధులన్నీ నేర్పించును. బానిసవారు విద్యార్థులైరి, 10 ఆజ్ఞలు నేర్చుకునిరి, కనాను వెళ్ళిరి. ఇక్కడితో వారికి 2 ట్రైనింగులు అయినవి. మూడవది రాజులు కాబోవు ముందు ఇశ్రాయేలీలు పటాలము వారు కావలెను. ఐగుప్తులో రాజుగారి యొక్క పటాలమున్నది. అప్పుడు పటాలములోని సిపాయిల వలె వారు తమ శత్రువులతో యుద్ధము చేసి వారిని జయించెదరు. యెహోషువ నాయకత్వంలో వారు యుద్ధ విద్యలు నేర్చిరి. మోషే 2 చేతులు పైకెత్తి ఇశ్రాయేలీలు గెలిచిరి, కింద దింపితే అమాలేకులు గెలిచిరి. ఐగుప్తులో యెహోషువ పటాలం యొక్క విద్య నేర్చుకున్నాడు. ఐగుప్తులో ఎన్నిక జనము యొక్క ఫోటో అనగా రూపము ఏదనగా ఏడ్చేవారిగా ఉండుట. అరణ్యములో వారి ఫోటో విద్యార్థులుగా ఉన్నది. పలస్తీనాలో వారి రూపము లేదా ఫోటో సిపాయిలుగా ఉన్నది. అప్పుడు వారికి సౌలు రాజైనాడు. మొదటిది బానిసవారు. అరణ్యములో వారు బైబిల్ నేర్చుకుని గుడారము విద్యార్థులు వేసి గుడారము సేవ చేయొచ్చు పూజారులైరి, బానిసలైన వారు. మూడవది భటులు, పూజారులైనారు. ఈ ప్రకారము దేవుడు వారిని ఏర్పాటు. నాలుగవది రాజులు, జనాంగము అంతస్తుకు లాగుకొని వచ్చినారు. అరణ్యములో పూజారులైన వారే కొండ కింద భటులయ్యారు. చివరికి వాగ్దాన దేశంలో రాజులయ్యారు. ఇలాగ ఇశ్రాయేలీలు సౌలుతో రాజులను, అహరోనుతో యాజకులైరి. అలాగే మనమును 1000 ఏండ్ల పాలనలో రాజులను యాజకులను అవుతాము. పేతురు పత్రికలో మనము దేవుని యొక్క రాజులమని ఉన్నది. మనము 1000 ఏండ్ల పరిపాలనలో గుడిలో ఆరాధనయు బయటకు వస్తే రాజరికము చేయుదుము. ప్రశ్న: 1000 ఏండ్లలో ఎన్నిక జనము ఎందుకు ఉంటారు? ఎన్నిక జనములో నుండి యూదులను, వారిలో నుండి క్రైస్తవులను, వారిలో నుండి పెండ్లి కుమార్తెను ప్రభు బయటికి తీసెను. 1 కొరింథీ 15వ అధ్యాయం. కొలసీ పత్రిక అంతయు చదవండి. పెంతెకోస్తు అయిన తరువాత పౌలు, బర్నబాలు వచ్చెను. ప్రభువు పుట్టు వరకు ఎన్నిక జనము యూదులు, దేవుని దృష్టిలో ఎన్నిక జనము క్రైస్తవులు. అసలు ఎన్నిక జనము పెండ్లి కుమార్తె సంఘము. ఇది ఎఫెస్సులో ఉన్నది. ఆనాడు మోషేయు అహరోనును ఇశ్రాయేలీలను హింసించలేదా? అలాగే ఆయనను సిలువ వేయలేదా? కనుక అన్యులలో నుండి యూదులను వేరు చేసినట్లు క్రైస్తవులలో నుండి పెండ్లి కుమార్తెను శ్రమల ద్వారా వేరు చేయును. ఇది దేవుడే వేరు చేయి కార్యము. తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండా చూచుకొనవలెను. పెండ్లి కుమార్తె వరుసలో లేకుండా ఆ వరుసలో ఉన్నను అనుకునే వారిని గూర్చి మోసపోకుడి. దేవుడు విక్రింపబడడు. 1000 ఏండ్ల పాలనలో పెండ్లి కుమార్తె వరుసలోని వారు రాజులను, పూజారులనై ఉందురు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నట్లు అన్ని దేశముల వారును 1000 ఏండ్లలో ఉంటారు. పెంతెకోస్తు లోకమంతటా ఉన్నది. ఆత్మ సంఘమును పెంచినది. ఆ సంఘమే నేటి వరకు వచ్చినది. ఆమేన్. దీవెన.
అలాగూ బానిసల నుండి రాజులుగా తయారై మేఘమెక్కు ఎన్నిక జనముగా పెండ్లి కుమారుడు నేటి ధ్యానాంతమున మిమ్మును స్థిరపరచునుగాక. ఆమేన్.